లాస్ట్ వీక్ ఫినిక్స్ హైటెక్ సిటీలో ఎర్త్ బౌండ్ అని ఒక ఫ్లీ మార్కెట్ పెట్టారండి. అక్కడికి మేము అందరం వెళ్ళాం అనమాట, ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలతో కలిసి. అక్కడ ఫ్లీ మార్కెట్లో ఏంటంటే కొన్ని స్టాల్స్ పెట్టారనమాట. ఎర్త్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఆల్రెడీ మనం యూజ్ చేసేసిన వాటితోనే రీయూజ్ ఎలా చేయొచ్చు, క్లాత్ పీసెస్తో వాటిని పడేయకుండా బ్యాగ్స్ ఎలా తయారు చేసుకోవచ్చు, అలాంటివన్నీ చూపించారనమాట. వీగనిజం సపోర్ట్ చేస్తూ కొన్ని స్టాల్స్ పెట్టారనమాట. అక్కడ రకరకాల ఫుడ్ ఐటమ్స్, డ్రింక్స్ అలాంటివన్నీ పెట్టారు. అలాగే పిల్లలు బాగా అట్రాక్ట్ అయ్యే ఇయర్ రింగ్స్, అంత వేస్ట్తోనే క్లాత్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా చేసి చూపించారు. అక్కడ ఎలా తయారు చేసుకోవచ్చు ఏంటనేది అక్కడ చూపించారు. ప్లస్ తయారు చేసినవి కూడా సేల్కి పెట్టి యూజెస్ అంతా కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారనమాట. బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఈ ఫ్లీ మార్కెట్ అంతా ఉందండి. ఇందులో పాల్గొన్న వాళ్ళు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వాళ్ళు, స్టాల్స్ నిర్వహించే వాళ్ళు అందరు యూత్ అవటం మరో విశేషం అండి. కాన్సెప్ట్ అయితే చాలా బాగుందండి. అందరు కూడా నచ్చిన వాళ్ళు అందరూ కొనుక్కుంటూ ఉన్నారు. అలాగే మ్యూజిక్తో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ భయంకరంగా పాడైపోతున్న ఎర్త్ని మనం ఎలాగ రాబోయే జనరేషన్ వాళ్ళు ఎలా కాపాడుకోవాలి అనే విషయాలన్నీ కూడా చక్కగా క్లియర్గా వివరిస్తూ చెప్పారు. వీకెండ్ ఫన్ కోసం పిల్లలతో సహా వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తూ చక్కగా మంచి మ్యూజిక్తో, అలాగే ఇవన్నీ స్టాల్స్ అన్ని చూపిస్తూ నాలెడ్జ్ని బిల్డ్ చేస్తూ అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఈ ఫ్లీ మార్కెట్ కాన్సెప్ట్ అయితే అందరూ కూడా చాలా బాగా లైక్ చేశారండి. అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తూనే నచ్చినవన్నీ కొనుక్కుంటూ తింటూ వీగన్ ఫుడ్ అనమాట అన్నీ. ఇలాగా ఈ బ్యాగ్స్ చూస్తున్నారు కదా, ఇవైతే అరటి దూటలు ఎండిపోయిన ఉంటాయి కదా, వాటితో తయారు చేశారట. అలాగే మల్టీపర్పస్ క్లీనర్స్ ఉన్నాయండి ఇక్కడ, ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి, కార్ వాష్, అలాగే గిన్నెలు కడుక్కోవడానికి, ఇలాంటివన్నీ అనమాట. అలాగే ఇక్కడ స్ప్రౌట్స్ తినటం వల్ల వచ్చే ప్రయోజనాలని, వాటిని ఎలా యూజ్ చేయాలని, మైక్రోగ్రెయిన్స్ని ఎలా చేయొచ్చు, అలాగే న్యాచురల్ లిప్ బామ్స్, అలాగే స్క్రబ్స్, హెన్నా అన్నీ కూడా అనండి, ఒకటి కాదు. న్యాచురల్ సోప్స్, కాటన్ షర్ట్స్, డ్రెస్సెస్, ఇలా బ్యాగ్స్, బెడ్షీట్స్, మిల్లెట్స్తో చేసిన స్నాక్స్, ఆర్గానిక్ స్నాక్స్ అనమాట, మిల్లెట్స్తో తయారు చేసినవి. ఇలా తింటూనే చక్కగా రకరకాల జ్యూసెస్ తాగుతూ అన్ని న్యాచురల్వి, ఆర్గానిక్వి చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా మంచి థీమ్తో ఈ ఫ్లీ మార్కెట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ యూట్యూబర్ శ్రీప్రియ కూడా వచ్చారండి, తన్ని కలిశాను. అమ్మాయి మన ఇంట్లో అమ్మాయిలాగా చాలా సరదాగా మాట్లాడుతూ వీడియోస్ చేస్తూ ఉంటుంది. నేను ఇంట్రడ్యూస్ చేసుకుని మీ ఇద్దరం కూడా కాసేపు మాట్లాడుకుని ఫొటోస్ అవి తీసుకున్నామండి. చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ యానిమల్ రెస్క్యూ టీమ్స్, డిజేబుల్డ్ డాగ్స్ ఉన్నాయండి. అక్కడ అందరు కూడా చాలా మంది డాగ్స్కి డొనేట్ చేస్తుంటే మా పిల్లలు కూడా కొంత డొనేట్ చేశారు. ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్న నయనతార కెఫేకి వెళ్ళామండి. ఇక్కడ టీ తాగేసి వెళ్దాము అని చెప్పేసి. టీ తాగేటప్పుడు ఈ నయనతార కెఫేలో మస్కాబన్ చాలా బాగుంటుందండి, నాకు చాలా ఇష్టం అనమాట. అది ఆర్డర్ చేసుకుని తినేసి రావటం జరిగిందండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.